నమస్కారం. ఈరోజు మనం ఒక భారతీయ నర్సు కథనాన్ని కొంచెం లోతులో చూద్దాం. ప్రియా కేరళలోని ఒక చిన్న పల్లెటూరి నుంచి యెమెన్ వెళ్లిన ఆమె ప్రయాణం అనుకోని మలుపులు తిరిగి చివరికి మరణశిక్ష సెల్ వరకు ఎలా చేరిందో పరిశీలిద్దాం. మన దగ్గర కొన్ని వార్తా కథనాలు, కొన్ని వివరాలున్నాయి. అవును, నమస్కారం. ఈ వివరాలు చూస్తే అసలొక సాధారణ జీవితం కోసం వెళ్లిన వ్యక్తి, అంటే మంచి భవిష్యత్తు ఆశించి విదేశాలకు వెళ్లిన ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఇంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవాలి. కేవలం సంఘటనలు కాదు, ఆ పరిస్థితులకు దారితీసిన కారణాలు కూడా చూడాలి. ముఖ్యంగా యెమెన్లోని ఆ సంక్లిష్ట పరిస్థితి కదా. కరెక్ట్. ప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్ అనే ఊరు. నర్సింగ్ చదవాలని ఆశపడింది. స్థానిక చర్చి వాళ్లు సహాయం చేశారు కూడా. కానీ ఇక్కడే చిన్న చిక్కు వచ్చింది. స్కూల్ లీవింగ్ పరీక్షలు పూర్తి చేయలేదు. ఓ అలాగా. దానివల్ల కేరళలో నర్సుగా రిజిస్టర్ చేసుకోలేకపోయింది. ఓ అంటే చదువున్నా కూడా సొంత రాష్ట్రంలోనే అవకాశం రాలేదన్నమాట. బహుశా మరి అదే ఆమెను విదేశాలకు వెళ్లేలా చేసిందేమో. అవుననుకోవాలి. 2008లో యెమెన్ వెళ్ళింది. రాజధాని సనాలో అక్కడొక ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. సరే, అక్కడ్నుంచి కథ ఎలా సాగింది? 2011లో పెళ్లి కోసం కేరళ వచ్చింది. కుటుంబ సభ్యులు చూసిన సంబంధమే. ఆ తర్వాత భర్తతో కలిసి మళ్లీ యెమెన్ వెళ్ళిపోయింది. ఓ 2012 డిసెంబర్లో వాళ్లకొక పాప పుట్టింది. సరే. కాని ఆ తరువాత కొంచెం ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో 2014లో భర్త, కుమార్తె ఇద్దరూ ఇండియాకి తిరిగి వచ్చేశారు. అంటే ఆమె మళ్లీ ఒంటరిగా యెమెన్లో ఉండిపోయిందనమాట. ఆ సమయంలోనే ఆమె సొంత క్లినిక్ ఆలోచన చేసిందా? అవును, అదే సమయంలో. ప్రభుత్వ ఉద్యోగం మానేసి సొంతంగా ఏదైనా చేద్దామని. కాని యెమెన్ చట్టాల ప్రకారం మీకు తెలుసు కదా, విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి ఉండాలి. అవును, తప్పనిసరి. అక్కడే తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రైట్. ఇక్కడే కథనం కొంచెం క్లిష్టంగా మారుతోంది. అవును, 2015 మొదట్లో అప్పు చేసి మరీ అల్ అమన్ మెడికల్ క్లినిక్ అనే ఒక చిన్న ఆస్పత్రి స్టార్ట్ చేసింది. 14 పడకలు, అంతే. అంతా సెట్ అవుతూమనుకుంటుండగానే మార్చి 2015లో అంతర్యుద్ధం. యెమెన్లో అంతర్యుద్ధం మొదలైంది. అమ్మో, అక్కడే పరిస్థితి ఇంకా జటిలమైంది కదా. యుద్ధం జరుగుతున్నా కూడా ఆమె అక్కడే ఉండాలని నిర్ణయించుకుందంటే క్లినిక్ మీద పెట్టిన పెట్టుబడి అది పోకూడదనే ఉద్దేశం కావచ్చు. అవును, అది అర్థం చేసుకోగలం. కాని ఆ వ్యాపార భాగస్వామి మహదీతో సమస్యలు మొదలయ్యాయంటారు. అవును, ప్రియ చెప్పిన దాని ప్రకారం అతను డబ్బులు దొంగిలించడం, అయ్యో, శారీరకంగా బెదిరించడం, కొన్నిసార్లు తానే భర్తను చెప్పడం, పాస్పోర్టు, డాక్యుమెంట్లు లాక్కోవడం. ఓ గాడ్. ఇండియాలో కుటుంబంతో కూడా మాట్లాడనివ్వలేదని ఆమె ఆరోపించింది. మరి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందా? 2016లో ఫిర్యాదు చేసిందట. కాని వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు అని అంటారు. అంతర్యుద్ధం వల్ల అక్కడ పరిస్థితులు కూడా బాగాలేవు కదా. నిజమే, ఈ వేధింపులు అలా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. అవును, ఆ ఒత్తిడిలోనే ఆ దారుణ సంఘటన జరిగింది జూలై 2017లో. అదే ఆ కీటమిన్ సంఘటన. అవును, ప్రియా మహదీకి కీటమిన్ ఇంజెక్షన్ ఇచ్చింది. మోతాదు ఎక్కువయింది. దాంతో అతను చనిపోయాడు. ప్రియా ఆమె తరపు లాయర్లు ఏమంటున్నారంటే ఆమె ఉద్దేశం చంపడం కాదు, కేవలం మత్తులోకి పంపి తన పాస్పోర్టు, డాక్యుమెంట్లు తీసుకోవాలని అనుకుందట. కాని అది హత్య కిందకే వచ్చింది. ఆ తర్వాత జరిగింది ఇంకా ఘోరం. మరో నర్సు సహాయంతో అతని శరీరాన్ని ముక్కలుగా చేసి నీటి ట్యాంకులో వేశారు. చాలా భయంకరం. ఆగస్టు 2017లో దేశం విడిచి పారిపోవడానికి ట్రై చేస్తుంటే సౌతీ బోర్డర్ దగ్గర ప్రియను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఆ సహాయం చేసిన మరో నర్సుకు జీవిత ఖైదు పడింది అన్నారు. అవును, ప్రియకు మాత్రం 2018లో హత్యనేరం కింద మరణశిక్ష విధించారు. ఇక్కడే ఆ బ్లడ్ మనీ విషయం వస్తుంది కదా. యెమెన్ న్యాయ వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన అంశం. అవును, దియా అంటారు. దాని గురించి కొంచెం చెప్పండి. అంటే యెమెన్ చట్టం ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబం గనక క్షమిస్తే హంతకుడికి మరణశిక్ష నుంచి మినహాయింపు లభించే అవకాశముంటుంది. ఆ క్షమాపణ పొందాలంటే హంతకుడి తరపు వాళ్లు బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా కొంత డబ్బు చెల్లించాలి. అదే బ్లడ్ మనీ. ప్రియ విషయంలో కూడా ఇప్పుడు అదే దారిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతవరకు వచ్చే ఆ ప్రయత్నాలు? అంటే ఏమైనా పురోగతి ఉందా? జూన్ 2024 లెక్కల ప్రకారం దాదాపు $40,000 సేకరించారని తెలిసింది.
అందులో సగం డబ్బు సనాలోని భారత రాయబార కార్యాలయానికి కూడా పంపారట. సరే. కాని సెప్టెంబర్ 2024 నాటికి ఎందుకో ఏమో ఆ మహదీ కుటుంబంతో చర్చలు ఆగిపోయాయని సమాచారం. అయ్యో, మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఉన్నారు. ఆమె స్వయంగా మహాదీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇది చాలా చాలా సున్నితమైన విషయం. అవును. ప్రియా పుట్టిన తేదీ 1989 జాన్యువరి 1. ప్రస్తుతం సనా సెంట్రల్ జైల్లో ఉంది. మరణశిక్ష అమలు తేదీ ఎప్పుడు? 16 జూలై 2025గా నిర్ణయించారు. అంటే సమయం చాలా తక్కువ ఉంది. నిజమే. ఒకవైపు చట్టం ప్రకారం శిక్ష, మరోవైపు ఈ బ్లడ్ మనీ ద్వారా క్షమాభిక్ష పొందే అవకాశం. ఈ రెండిటి మధ్య ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక మంచి జీవితం కోసం మొదలైన ప్రయాణం ఎంత విషాదంగా మారింది కదా. ఖచ్చితంగా. ఈ మొత్తం కథ వింటే వ్యక్తిగత నిర్ణయాలు, మనం ఊహించని పరిస్థితులు, ముఖ్యంగా వేరే దేశంలో ఉన్నప్పుడు అక్కడి చట్టాలు, సంస్కృతి తెలియకపోవడం, ఇవన్నీ కలిసి జీవితాన్ని ఎలా మార్చేస్తాయో అర్థమవుతోంది. మరి ముగింపుగా వినేవారికి మనమేం ఆలోచన ఇవ్వగలం? 1. విదేశాలకు వెళ్లేటప్పుడు కేవలం అవకాశాలే కాదు, అక్కడి వాస్తవ పరిస్థితులు, చట్టాలు, సామాజిక అంశాలు, వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆలోచించాలి. 2. ప్రియ విషయంలోలాగా ఒక వ్యక్తి చెప్పే ఆత్మరక్షణ వాదనకు, చట్టం దృష్టిలో అది ఘోరమైన నేరంగా మారడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.